అటు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా మళ్లీ చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో తొలుత బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వ్ చేసిన తీర్పును ఇవాళ వెలువరించింది. సిబిఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. అటు ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా మళ్లీ చుక్కెదురైంది. కవిత బెయిల్ పిటిషన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ రిజెక్ట్ చేసింది. లిక్కర్ కేసులో తొలుత బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు గతంలో రిజర్వ్ చేసిన తీర్పును ఇవాళ వెలువరించింది. సిబిఐ, ఈడీ రెండు కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.